ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ దినపు ఆరాధనలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పునరుత్థాన దినంలో దేవుని సన్నిధిలో మనందరం కూడా చేరి 11వ నెల ఇక ఆదివారం దినంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా దేవుడు ఆయన కృపనిచ్చి ఆయన పరిశుద్ధాత్మ శక్తినిచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఆయన సన్నిధిలో నిలబెట్టుకోవాలని, అదేవిధంగా ఈ నెలంతా మిమ్మల్ని కాచి కాపాడాలని, సంవత్సరాంతంలో ఉన్నటువంటి మనము ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ మనందరినీ కూడా ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నవారుగా ఉండాలని, ఆయన వాక్య ప్రకారం నడుచుకుంటూ ఈ సంవత్సరము సుఖాంతముగా మన జీవితంలో ముగించేవారిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ యొక్క ఆరాధన ప్రారంభించే ముందు ప్రార్థన చేసుకుని మనం ఆరాధన ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుకుని ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు. మీ అందరి గోలేని భాగ్యాన్ని మాకు ఇచ్చో తండ్రి ప్రభు, దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధిలో ఉన్నటువంటి మమ్మల్ని తండ్రి నీ కాపుదల, నీ కృప మాపై ఉంచి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి తండ్రి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ అనేక మంది బిడ్డలు తండ్రి ప్రభు ఆయన ఆరాధనలో పాల్గొంటున్నాం. ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆస్వాదించండి. వారికి కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరు దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దీన్ని ఆరాధిస్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి. నిన్ను మహింపరిచే కృపను బిడ్డలు దయచేస్తున్నందుకు వందనాలు. మీరే దీవించి ఆస్వాదిస్తారని, ఆది నుంచి అంచె వరకు మీరే నడిపించుకుంటారని యేసు ప్రభువుపై అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. అలాగే మన యొక్క గిఫ్ట్ ఆఫ్ లివింగ్ గాడ్ మినిస్ట్రీ పరిచర్యలు మీరు యూట్యూబ్ ద్వారా మరియు ఫేస్బుక్ ద్వారా కూడా చూడవచ్చు. అదేవిధంగా యూట్యూబ్లో మీకు థియాలజీ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, బైబిల్ స్టడీని ఇంకా బైబిల్ గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మా యొక్క యూట్యూబ్ ఛానల్ను మీరు కనుక సబ్స్క్రైబ్ చేసినట్లయితే బైబిల్ క్లాసులు చెప్పిన ప్రతి బైబిల్ క్లాసు కూడా అందులో రికార్డ్ చేయబడి ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని మరలా విని దాని ద్వారా వాక్య జ్ఞానంలో నేర్చుకోవడానికి, ఆత్మీయంగా ఎదగడానికి తోడ్పడుతుంది. తప్పకుండా మీరు మా యొక్క గిఫ్ట్ ఆఫ్ లివింగ్ గాడ్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీరు అవకాశం ఉన్న ప్రతిసారి కూడా వాక్యాన్ని విని వాక్యాన్ని నేర్చుకుని దేవుని సన్నిధిలో వాడబడాలని మా యొక్క ఆశ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కానుభూతులైన మా తండ్రి, నీకు వందనాలు ప్రభా. మరి యొక్క పునరుద్ధాన దినాన్ని నువ్వు మా జీవితంలో అనుగ్రహించినందుకు వందనాలు. నే మేలు ఉపకారాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సజీవుల సంఖ్యలో ఉంచి తండ్రి పునరుద్ధాన ఆరాధన తండ్రి ఈ రీతిగా లైవ్ ద్వారా నేను స్తుతించుకోవడానికి, ఆరాధించుకోవడానికి నీవు చేతున్న ఆత్మీయమైన బిడ్డలను బట్టి తండ్రి మాకు ఇచ్చిన రక్త సంబంధికులు అలాగే శరీర సంబంధమైన బిడ్డలందరినీ కాపాడి మా కుటుంబాలను రెక్కల నెలలో బలపరిచేందుకే వందనాలు తండ్రి. నీ కృప ద్వారా ప్రభా 11వ నెలలో తండ్రి మరి ఒక్కసారి ప్రభు పునరుద్ధాన దినంలో తండ్రి ఈ రీతిగా నీ పాదాల దగ్గర చేరే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఎన్నిక లేని వారము, ఏ యోగ్యత లేని వారము ప్రభా తండ్రి అని పిలవడానికి కూడా అర్హులము కాదు తండ్రి. ఏ అర్హత లేని మాకు తండ్రి నీ సన్నిధి ఇచ్చి, నీ సన్నిధిలో ప్రభా క్షేమాన్నిచ్చి, భద్రతనిచ్చి, నాయన కాపుదలనిచ్చి బలపరిచిన మా తండ్రి నీకు వందనాలు. నీ పాదాల దగ్గరకు వచ్చాం ప్రభా. మా స్వరములు నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. వాక్య ధ్యానంలో, పాటల్లో, స్తుతి ఆరాధనలో తండ్రి నాయన నీవే తండ్రి మాకు తోడుగుంటున్నందుకు వందనాలు. మేము మానవ రీతిగా దాన్ని స్తుతించిన, మానవ రీతిగా మాట్లాడిన ఏ ఒక్క ప్రయోజనకరం ఉండదు ప్రభు యొక్క మాట వల్ల తండ్రి. దైవికమైన మాటలతో ప్రభు నీ సన్నిధిలో కూడుకుని తండ్రి అని గణపరిచే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. దేవ భక్తి ప్రభా ఎవరికి వారికి వ్యక్తిగతము తండ్రి, ఎవరి భక్తి వారిని తన మోక్షానికి నడిపించేదని తండ్రి నీ సన్నిధిలో పాపము, శాపము, చీకటి లేని వారుగా అంధకార క్రియలను విడిచిపెట్టి ప్రభా ఎక్కడైనా మాట ద్వారా, చూపు ద్వారా, తలంపు ద్వారా, ఆలోచన ద్వారా, ప్రవర్తన ద్వారా తప్పిపోయింటే మరి ఒకసారి క్షమించి
నీ పాదాల దగ్గరకు నడిపించుకుంటూ మమ్మల్ని ప్రభు వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి కాల సమయంలో తన మొదటి ప్రార్థన నుంచి ఆఖరి ప్రార్థన వరకు నీ ఆత్మతో నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభుని ప్రియరక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. 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 స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. 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 ఇదే బట రాకెట్. హల్లెలూయా. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. కృపలను తలంచుచు, అవును తండ్రి, నీ కృపలను తలంచుచు ప్రభా. స్తోత్రం. మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను ముట్టునని సెలవిచ్చిన దేవుడు, ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గత కాలం, నన్ను కాచెను గత కాలం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు. స్తోత్రం. రూపింపబడుచున్నా ఏ ఆయుధములినను, రూపింపబడుచున్నా ఏ ఆయుధములినను నాకు విరోధమై వర్ధిల్లదు అని
స్తోత్రం. కన్నిటిలో ఎలలో నీ కృంగిన వేళలలో కన్నిటిలో ఎలలో నీ కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ప్రభా, ఆయుష్కాలమంతా నిన్ను స్తుతించడానికి ప్రభా నిలిచిన కృపను బట్టి వందనాలు. హల్లెలూయా. నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే. హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే. సియని వాసము నాకెంతో ఆనందం. సియని వాసము నాకెంతో ఆనందం. ఆనందం ఆనందమే. ఆమేన్. ఆనందం ఆనందమే. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. కృపలను తలంచుచు. హల్లెలూయా. స్తోత్రం ప్రభానికి వందనాలు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా.
దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. అవును తండ్రి, మాతో మాట్లాడే తండ్రి నీకు వందనాలు. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా పాదలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. అవును తండ్రి, నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవే మాట్లాడుమయ్యా. యేసయ్యా, నీవే మాట్లాడుమయ్యా. హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను
కౌగిలిలో కాపాడుచుంటివే దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును ఆరాధన 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 నీ ప్రేమకై ఆరాధన నీ జాలికై ఆరాధన నీ ప్రేమకై ఆరాధన నీ జాలికై ఆరాధన 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 ధనవంతులుగా చేయుటకు దారిద్రత అనుభవించినావు ధనవంతులుగా చేయుటకు దారిద్రత అనుభవించినావు హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను ఆరాధన 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 నీ కృప కొరకై ఆరాధన నీ స్థితి కొరకై ఆరాధన నీ కృప కొరకై ఆరాధన ఈ స్థితి కొరకై ఆరాధన 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 హల్లెలూయా సత్తులశీలుడా నీవే పూజుడవు స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివి యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే యేసయ్యా నీ సంకల్పమే ఇది
తోడు నీడవై మరపురాని మహోపకార్యములు నాకై చేసి నా తోడు నీడవై మరపురాని మహోపకార్యములు నాకై చేసి చీకటి దాచిన వేకువగా మార్చి బలమైన జనముగా నిర్ధారించితివి నీ కీర్తి కొరకే చీకటి దాచిన వేకువగా మార్చి బలమైన జనముగా నిర్ధారించితివి నీ కీర్తి కొరకే యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే నా మంచి కాపరివై మమతా సమతలు మనోహర స్థలములలో నాకను గ్రహించి నా మంచి కాపరివై మమతా సమతలు మనోహర స్థలములలో నాకను గ్రహించి మారాదాచిన మధురము నాకిచ్చి నడిపించుచున్నావు సురక్షితముగా నన్ను ఆద్యంతమై మారాదాచిన మధురము నాకిచ్చి నడిపించుచున్నావు సురక్షితముగా నన్ను ఆద్యంతమై యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే సద్గుణశీలుడా నీవే పూజుడవు స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రేమి స్వాస్థ్యము నాకిచ్చితివి యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే స్తోత్రం హల్లెలూయా పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి ఆరాధనకు యోగ్యులైన మా తండ్రి నీకు వందనాలు ప్రభా స్తోత్రం హల్లెలూయా దినమెల్లని పాడినా కీర్తించినా నీ రుణము నీ తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా ఇలలో జీవించనా అవును తండ్రి స్తోత్రం గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా
ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. తండ్రి నీకెన్ని స్తుతులు చెల్లించిన, స్తోత్రాలు చెల్లించిన, రుణాలు తీర్చలేం ప్రభా. నీ సాక్షులుగా మేము జీవించాలి ప్రభా. గడిచిన 10 నెలలు తండ్రి అద్భుతమైన కృపతో కాపాడి ఈ 11వ నెల ఈ మొదటి పునరుద్ధానములను మమ్మల్ని నడిపించినందుకు వందనాలు తండ్రి. మరి ఒక్కసారి నీ పునరుద్ధాన బలముతో నీవు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. గాయపడిన సమయాల్లో నువ్వు స్వస్థపరిచావు ప్రభా. బలహీనతలప్పుడు లేవనెత్తుకున్నావు తండ్రి. అయ్యా గత కాలము చూస్తే ఎంతో కష్టము, బాధ, శోధన, కన్నీరు, దుఃఖము తండ్రి. ఏ రీతిగా నేను లోకంలో నడిచినా కానీ హస్తము తోడుగా ఉండి మరి యొక్క రాత్రి కాల సమయంలో నీ పాదాల దగ్గర నీ పునరుద్ధారపు ఆరాధనలో నీ సన్నిధిలో కూడుకొనగిచ్చిన కృపను బట్టి వందనాలు. మేమును మాతో ఉన్న ఆత్మీయమైన బిడ్డలు మాకు ఇచ్చిన సంఘము, అలాగే రీతిగా తండ్రి నా స్నేహితులైన వారు తండ్రి అనేక మందిగా ఈ రీతిగా నన్ను కలిసి ప్రభా నీ సన్నిధిలో స్థుతించడానికి, ఆరాధించడానికి, నీతో గడపడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నీకే స్తోత్రము తండ్రి. మట్టి వంటి వారము ప్రభా. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారము, ఏ యోగ్యత లేని వారము, ఎన్నిక లేని వారము. అయినప్పటికీ నీ ప్రేమ ద్వారా, నీ చాలి ద్వారా, కృప ద్వారా, కనికరము ద్వారా ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యం, నెమ్మదిని బట్టి వందనాలు. అయ్యా మమ్మల్ని మా కుటుంబాలు దాటిపోలేదు ప్రభా. నువ్వు విడిచిపెట్టలేదు తండ్రి. అయ్యా నీవే నీ హస్తములు చాపి తండ్రి మమ్మల్ని లేవనెత్తుకున్నందుకు వందనాలు. కృపగల దేవా నీకే స్తోత్రం. అందరము కలిసి మరి ఒక్కసారి ఆరాధన చేసుకుందాం. శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు
సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువుల నచిన బహుశూరుడా నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువుల నచిన బహుశూరుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా అవును తండ్రి మా ధ్యానం మా ప్రాణం సమస్తం నీవే తండ్రి ఎందుకంటే తండ్రి నీవు లేకపోతే మేము ఈ లోకంలో బ్రతకలేము తండ్రి తండ్రి నీ నోటి నుంచి వచ్చిన వాయు ద్వారా తండ్రి మేము ఊపిరి పీల్చుకుంటున్నాము తండ్రి మేము సజీవంగా ఉన్నామంటే తండ్రి అది కేవలం నీ యొక్క కృప మాత్రమే తండ్రి వందనాలు తండ్రి నీవు సజీవుడు అయిన దేవుడు తండ్రి మమ్మల్ని సజీవులుగా మీరు ఉంచినందుకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి ప్రభువా నాయన నిన్ను సరిపోల్చడానికి తండ్రి నాయన ఏది సరి రాదు తండ్రి అటువంటి గొప్ప దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా నీవు మా కొరకు తండ్రి నీ ప్రాణాన్ని అర్పించావు తండ్రి తండ్రి నువ్వు కష్టంతో తండ్రి లేకపోతే నాయన వేదంతో అనుభవించలేదు కానీ తండ్రి మా కొరకు ప్రేమతో తండ్రి నీ యొక్క ప్రాణాన్ని మీరు అర్పించారు వందనాలు తండ్రి ప్రేమతో తండ్రి నీ యొక్క జీవితాన్ని మా కొరకు అర్పించినందుకు వందనాలు తండ్రి మా కొరకు మీరు పొందిన వేదనని బట్టి తండ్రి హింసని బట్టి తండ్రి అవమానాన్ని బట్టి తండ్రి ప్రభా ప్రతి ఒక్క దాన్ని బట్టి తండ్రి మా కొరకు చేసిన త్యాగాన్ని బట్టి తండ్రి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి నిజంగా తండ్రి నీ ఎదుట ఎవ్వరు నిల్చోలేరు తండ్రి తండ్రి ఈ లోకంలో నాయన ఎంతో మంది రాజులు ఉన్నారు తండ్రి వీరులు ఉన్నారు తండ్రి ప్రభా నాయన సూర్యులు ఉన్నాను తండ్రి ఎంత నాయన తెలుగు మంది నాయన తండ్రి జ్ఞానం కలిగిన వారు ఉన్నాను తండ్రి అవి అన్ని తండ్రి వారు అందరూ తండ్రి నీ ముందు నాయన తండ్రి నేను ఏ మాత్రం పనికిరాని వారు తండ్రి తండ్రి నువ్వు అటువంటి గొప్ప దేవుడు తండ్రి తండ్రి ఈ మా యొక్క జ్ఞానం తండ్రి మా యొక్క నీతి తండ్రి నీ యొక్క మూర్తి గుడ్డలాగా ఉంది అని నువ్వు చెప్పావు తండ్రి అవును తండ్రి అటువంటి వారిని తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని రక్షించినందుకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి తండ్రి నీవు తండ్రి మా స్థుతులను తండ్రి సింహాసనంగా చేసుకొని తండ్రి మా స్థుతుల దుర్గంలో నాయన నువ్వు ఆశ్రయంగా ఉంటున్నందుకు వందనాలు తండ్రి తండ్రి నీవు తండ్రి మాకు ఒక ఆశ్రయ దుర్గంగా తండ్రి మాకు ఒక ఆశ్రయ కేడంగా తండ్రి మాకు కొండగా మాకు కోటగా తండ్రి మీరు మాకు ఉన్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి ఆపత్కాలంలో తండ్రి మా దాగు చోటు నీవే తండ్రి తండ్రి మేము నాయన ఎవరి దగ్గరికి వెళ్ళగలం తండ్రి మేము ఆపత్కాలంలో తండ్రి మా ఆశ్రయ దుర్గంగా మీరు
తెలియజేస్తున్నాం తండ్రి. నీ యొక్క దాసుని బలపరచండి, అభిషేకించండి తండ్రి నాయన. నీ యొక్క బూరగా బలంగా వాడుకోమని అడుగుచు తండ్రి. వినగలిగే చెవుల్ని గ్రహించగలిగే మనసులు మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచు మేము వినువారమై మాత్రమే ఉండకుండా తండ్రి దాని ప్రకారం జీవించే వారంగా ఉండగలిగేటట్టు కృప చూపించమని అడుగుచు ఆ యొక్క ఫలం తండ్రి తండ్రి 100 ఫలితం మేము మా జీవితంలో చూడగలిగే కృప చూపించమని అడుగుచు యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామములో మరొకసారి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 52వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. 52వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. చాలా దేవుని సేవకుడు, దేవునికి హృదయానుసారుడైనటువంటి మనుషుడు దావీదు ఆయన అంటున్నటువంటి మాట, నేనైతే దేవుని మందిరములో, ఆయన ఎవరో చెప్తున్నాడు, ఆయన ఎక్కడున్నాడో చెప్తున్నాడు, ఆయన ఎలా ఉన్నాడో చెప్తున్నాడు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని చెప్తున్నాడు. ఆ పై మాటలు కనుక మీరు చదువుకుంటే మొదటి వచనం నుంచి చదవద్దు. అక్కడ ఏం రాస్తుందంటే ఆయన వేరే వేరే వ్యక్తుల గురించి మాట్లాడతాడు. నువ్వు దుర్మార్గుడివి, నువ్వు దుష్టుడివి, నీ ప్రవర్తన ఎలా ఉంది, కాబట్టి నీ జీవితం ఎలా ఉంది అని చెప్పుకుంటూ వచ్చి 8వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి మీరందరూ ఎలా ఉన్నా గాని నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను అన్నాడు. ఒలీవ చెట్టు దేవుని మందిరంలో పచ్చగా ఉంటానని చెప్తూ ఆయన అంటాడు, నిత్యము ఆయన కృప యందు నమ్మిక ఉంచి ఉంటాను. ఆయన కృప అంటే అర్థం ఏంటంటే, కృప అనేది ఉచితంగా వచ్చేది. కృప అంటే ఉచితంగా వచ్చేది. ఎవరైతే అర్హత లేని వారు ఉన్నారో వారికి ఉచితంగా ఇవ్వబడేది కృప. అంతే తప్ప డబ్బులు పెట్టి కొనుక్కునేది కాదు. దాన్ని బహుమతి అనొచ్చు, గిఫ్ట్ అనొచ్చు ఇంగ్లీష్లో. ఈ కృప అనేది దేవుడు మనకి కృపా వరముగా, లేదంటే కృపగా ఆయనే ఈ లోకానికి రావడము జరిగింది. ఆయన ఉచితంగా మనందరి కొరకు ఆయన రక్తాన్ని ఇచ్చాడు. ఆ విధంగా ఆ కృప పొందుకున్నటువంటి మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అని దావీదు చెబుతూ ఉన్నాడు. ఏమన్నాడంటే, దేవుని మందిరంలో నేను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని చెప్పి అంటూ నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచున్నాను. మందిరంలో ఉండడమే కాదు, ఆయన నమ్మాలి కూడా. మందిరంలో చాలా మంది మందిరానికి వెళ్తారు, కానీ ఎందరో నమ్ముతారు అనేది మనకు వారి జీవితాన్ని బట్టి మనకు అర్థమైపోతూ ఉంటుంది. అయితే ఈ దినం మనము ఒలీవ చెట్టు యొక్క ప్రాముఖ్యతను గురించి, ఒలీవ చెట్టు లక్షణాల గురించి, ఒలీవ చెట్టు ఉపయోగాల గురించి, ఒలీవ చెట్టుకి ఒక క్రైస్తవుడికి ఉండే సంబంధం గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం. 128వ కీర్తనలో కూడా ఆయన అంటాడు, నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు అన్నాడు. ఎందుకు వేరే మొక్కలతో పోల్చలేదు? ఒక మామిడి చెట్లా ఉంటారని, లేదంటే ద్రాక్ష చెట్లా ఉంటారని, లేదంటే జామ చెట్లా ఉంటారని పోల్చలేదు ఆయన. ఆయన ఏమన్నాడంటే ఒలీవ మొక్కల వలె ఉంటారు అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు అనేది నేను ముందు చెప్పుకుంటూ వెళ్తాను. ఒలీవ చెట్టు సజీవమైన చెట్టు. ఒలీవ చెట్టుకి ఎప్పటికీ కూడా మరణం అనేది లేదు. ఎలాంటి ఆపదలు వచ్చినా, ఎన్ని రకాల ఇబ్బందులు కలిగినా, ఎన్ని రకాల శ్రమలు కలిగినా ఒలీవ చెట్టుకి మరణం అనేది ఉండదు. కాబట్టి నీ పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు అంటాడు. ఎప్పుడు అనేది కనుక గమనించినట్లయితే ఆ 128వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుంటే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, మొదటి వచనము ఆజ్ఞ, మిగిలిన వచనాలన్నీ ఆశీర్వాదాలు. ఏ ఇంటి యజమానుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడో ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. తన భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది, పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉంటారు అని చెప్పుకుంటూ ఆయన వస్తాడు. కాబట్టి ప్రతి ఇంటి యజమాని దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి అని దావీదు యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ విధంగా మనం ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో ఎదగలుగుతాము అని చెప్పి అంటూ అని అంటాడు, నేనైతే, మీరు ఎలాగైనా బ్రతకండి, మీరు ఇష్టానుసారంగా ఉండండి, మీరు ఎక్కడైనా తిరగండి, నేను మాత్రము దేవుని సన్నిధిలో
పచ్చని ఒలీవ మొక్కల వలె ఉంటాను, అంతేకాదు ఆయన మీద నమ్మిక ఉంచుతాను అని చెప్పి అన్నాడు. ఒలీవ నూనెకు, ఒలీవ చెట్టుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఒలీవ తైలాన్ని పాత నిబంధన కాలంలోనే కాదు, ఇప్పుడు కూడా ప్రజలు దాన్ని దేవునికి దీపం వెలిగించడానికి, అదేవిధంగా నైవేద్యం పెట్టడానికి, అదేవిధంగా ప్రజలు తినడానికి అనేక రకాలుగా వాడతారు. ఇక్కడ ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఒలీవ నూనెతోటే ఉదయాన్నే వాళ్ళు హమ్మూస్ అని తయారు చేసి దాంతో తింటారు. బ్రేక్ఫాస్ట్ ఒలీవ నూనెతోటే తింటారు. ఇక అన్ని రకాల భోజనాలు మూడు పూట్లకు కూడా ఒలీవ నూనెను వాళ్ళు వాడతారు. పచ్చి ఒలీవ నూనె వాడి వాళ్ళు తింటూ ఉంటారు. ఒలీవ నూనె ఆహారంగా కూడా వీళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజలను ఒలీవ చెట్టుతో పోలుస్తూ ఇక్కడ దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఒలీవ చెట్టు దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే, ఒలీవ చెట్టు ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా ఉంటుంది. దాని కొమ్మలు ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా ఉంటవి. కాబట్టి ఆయన అంటాడు, ఇశ్రాయేలుగా ఉన్నటువంటి ప్రజల నా యొక్క ప్రభుత్వము లేదా నా యొక్క రాజ్య పరిపాలన నేను నీ సన్నిధిలో ఉంటే గనక, నేను పచ్చగా ఉంటే నా ప్రజలందరూ పచ్చగా ఉంటారు. ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, దానికి నీరు సమృద్ధిగా అంది, ఆ చెట్టు కాండము బలంగా ఉన్నప్పుడు ఆ చెట్టు కొమ్మలన్నీ కూడా పచ్చగా ఉంటాయి. చెట్టు మొదలకు నరికేస్తాం అనుకోండి, ఆ చెట్టు ఎండిపోయి చనిపోతుంది. ఆ విధంగా కాకుండా దావీదు అంటాడు, నేను ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజుగా నీ సన్నిధిలో నేను ఉన్నట్లయితే నేను పచ్చగా ఉంటే నా ప్రజలందరూ కూడా పచ్చగా ఉంటారు అని చెప్పి అంటున్నాడు. ఒలీవ చెట్టుకున్నటువంటి ఒక మొట్టమొదటి లక్షణం ఏంటంటే, అది నిరీక్షణ కలిగినటువంటి చెట్టు. ఈ నిరీక్షణ కలిగినటువంటి చెట్టు ఎవరితో పోల్చబడుతుంది అంటే క్రైస్తవునితో పోల్చబడుతుంది. క్రైస్తవుడు నిరీక్షణ కలిగి ఎదురు చూచేవాళ్ళగా ఉండాలి. ఎలా ఎదురు చూడాలి అంటే, పక్షిరాజు యవ్వనము క్రొత్తదగినట్లు దేవా నా యవ్వనము క్రొత్తదగుచున్నది అంటాడు. పక్షిరాజు యవ్వనం కొత్తదవడం ఏంటి? పక్షిరాజు తన జీవిత కాలంలో 30 సంవత్సరాల కన్నా ఎక్కువ బ్రతకదు. మాక్సిమం బతికితే 35 సంవత్సరాలు బతుకుతుంది. 35 సంవత్సరాలు బ్రతికినటువంటి ఈ పక్షిరాజు, అతనికి ఆ వయసు వచ్చేసరికి ఏమవుతుందంటే రెక్కలు బాగా పెరిగిపోతాయి, ముక్కు వంకెర తిరిగిపోయి ఉంటుంది, గోర్లు పెరిగిపోతాయి. ఇవన్నీ కూడా పెరిగిపోయిన బరువు ఎక్కిపోయినటువంటి పక్షిరాజు పైకి ఎగరాలంటే ఎగరలేడు. ఆహారం తీసుకోవాలంటే ముక్కు ఆహారానికి సహకరించదు. ఏదైనా వేటాడడానికి వెళ్ళామంటే వేళ్ళు సహకరించవు, దీన్ని పట్టుకోవాలన్నా కూడా సహకరించవు. అలాంటి సమయంలో ఏం చేయాలో తెలియక పక్షిరాజుకి అక్కడ రెండే మార్గాలు. ఒకటి చనిపోవాలి, రెండవది తను తాను నూతన పరుచుకోవాలి. 2 మార్గాలు. ఈ 2 మార్గాలకు ఆలోచించుకుంటూ ఈ పక్షిరాజు ఏం చేస్తాడంటే ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళిపోతాడు. ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళిపోయి కొండల పైకి వెళ్ళిపోయి అక్కడ నివాసం చేసి అక్కడ 180 రోజులు అంటే ఇంచుమించు 6 నెలలు నిరీక్షిస్తాడట. నిరీక్షించినటువంటి పక్షిరాజు ఈ 180 రోజులు ఏం చేస్తాడు అంటే ఆ కొండను వేసి రెక్కలను కొట్టుకుంటాడు. తన రెక్కలను కొండనేసి కొట్టుకుంటాడు. తన కాళ్ళు రెక్కల్ని కొండనేసి కొట్టుకుంటే ఆ వెంట్రుకలన్నీ, పాత వెంట్రుకలన్నీ కూడా ఊడిపోతాయి. తన ముక్కు కొండకేసి కొట్టుకుంటాడు, ఆ ముక్కు ఊడిపోతుంది. ఆ తర్వాత 180 రోజుల తర్వాత ఈ పక్షిరాజు నూతన స్వభావాన్ని పొందుకుంటాడు, నూతన శరీరాన్ని పొందుకుంటాడు. నూతన ఈకలు వస్తాయి, నూతనంగా ముక్కు వస్తుంది, నూతనంగా గోర్లు వస్తాయి. నూతనంగా వచ్చినటువంటి ఆ శరీరాన్ని, ఆ నూతనంగా వచ్చినటువంటి ఆ యొక్క నూతన జన్మతో ఈ పక్షిరాజు మరలా ఇంకొక 35 సంవత్సరాలు బ్రతుకుతాడు. అంటే మన జీవితము ఎప్పటికప్పుడు నూతన పరచబడేలాగా ఉండాలి. చాలా మంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే, నేను సంఘంలో సీనియర్ని, నాకు తెలిసినట్టుగా వాక్యం ఎవరికి తెలియదు, నాకు తెలిసినట్టుగా ప్రార్థన ఎవరికి తెలియదు, నేను పాటలు పాడినట్టుగా ఎవరు పాడలేరు, నా అంతటి గొప్పోడు లేడు అని వాళ్ళకి ఆత్మీయ గర్వం వస్తుంది. మామూలు గర్వం కంటే ఆత్మీయ గర్వం చాలా డేంజర్. ఈ ఆత్మీయ గర్వం వచ్చిన వాళ్ళు వెంటనే పడిపోతారు. పేతురు చూడండి, పేతురు అంటాడు, ప్రభువా వీళ్ళందరూ నిన్ను వదిలేసినా కూడా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను. ఈ మిగిలిన 11 మంది ఉన్నారు చూసావు, వాళ్ళు
కేవలం నీ దగ్గరికి భోజనం కోసం వచ్చారు, నీ దగ్గరికి టైంపాస్ కోసం వచ్చారు, కానీ నేను మాత్రం అలాంటి వాడు కాదు అని చెప్పి గొప్పలు పలుకుతాడు ప్రభు దగ్గర. ఈ గొప్పలు పలికినటువంటి పేతురు ఒకనొక దినాన్న ఆయన ఎవరో నాకు తెలియదని అబద్ధం పలికాడు. ఇలాంటి క్రైస్తవులు చాలా మంది ఉంటారు. ఇది ఆత్మీయ గర్వం అంటారు. కానీ ఒలీవ చెట్టు నిరీక్షణ కలది. క్రైస్తవుడు నిరీక్షణ కలిగిన వాడిగా ఉండాలి. ఆ నిరీక్షణ ఎలా ఉండాలంటే ఇతరులకు తెలిసేదిలా ఉండాలి. ఎలా తెలుస్తుందండి అంటే, ఇప్పుడు నువ్వు కష్టాల్లో ఉన్నావు, దేవుణ్ణి నమ్ముకున్నావు, దేవుణ్ణి నమ్ముకున్న నీవు కష్టాల్లో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు, శ్రమల్లో ఉన్నావు. కొన్ని దినాల తర్వాత దేవుడు ఆయన నీ కొరకు ద్వారాన్ని తెరుస్తాడు. తెలిసినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. ఆశీర్వదించబడిన నిన్ను చూసి ఎదుటి వాళ్ళు ఏమనుకోవాలంటే, దేవుని సన్నిధికి వెళ్ళాడు కాబట్టి, దేవుని నమ్మాడు కాబట్టి, ఆయన మీద నమ్మకం ఉంచాడు కాబట్టి, ఆయన కృప ఈయనకి తోడుగా ఉంది కాబట్టి దేవుడు ఇతన్ని ఆశీర్వదించాడు అని ఇతరులకు తెలుస్తుంది. అలాంటి నిరీక్షణ కలిగిన వాడిగా మనము ఉండగలగాలి. పక్షిరాజు ఏ విధంగా అయితే నిరీక్షించి తన జీవితాన్ని మరలా ఇంకొక 35 సంవత్సరాలు పెంచుకుంటుందో, ఆ విధంగా మన ఆయుష్ని, మన ఆత్మీయతను, మన దేవుని సన్నిధిలో మనం ఎదగవలసినటువంటి స్థరాన్ని, లేదంటే ఉండవలసినటువంటి వయసుని దేవుని సన్నిధిలో మనం పెంచుకునే విధంగా, ఆత్మీయతలో ఎదిగే విధంగా, మన జీవితాన్ని ఎప్పటికప్పుడు మనం నూతనపరుచుకునే విధంగా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. అంటే ఒలీవ చెట్టుకున్నటువంటి నిరీక్షణ మనలో ఉండాలి. రెండవది, అది వెలుగునిచ్చేటువంటి చెట్టు. ఒలీవ చెట్టు వెలుగునిచ్చేటువంటి చెట్టు. ఎలా వెలుగునిస్తుందండి అంటే, ఆ దినాలలో దేవుని సన్నిధిలో దీపం వెలిగించాలి అంటే ఒలీవ తైలము తీసుకుని వచ్చి, ఆ ఒలీవ తైలము ఎలా తీసుకొస్తారు, ఒలీవ తైలము ఏ తైలముతో దీపం వెలిగించాలనేది నిర్గమకాండంలో రాయబడి ఉంటుంది. అయితే అది నేను ముందు చెప్తాను. ఆ ఒలీవ చెట్టు తైలముతో వెలుగు కలుగుతుంది. ఆ వెలుగు మన జీవితంలో ఉండాలి. ఆ వెలుగు మనలో కనుక ఉన్నట్లయితే ఆ వెలుగులో మనము వెళ్ళగలుగుతాం. ఒలీవ చెట్టు నిరీక్షణ కలిగింది, ఒలీవ చెట్టు వెలుగునిచ్చేది. క్రైస్తవుడు కూడా ప్రజలకు వెలుగునిచ్చేవాళ్ళగా ఉండాలి, అన్యులకు వెలుగునిచ్చేవాళ్ళగా ఉండాలి. ఎంతసేపు మనం ఏం చేస్తామంటే క్రైస్తవుల దగ్గరికి వెళ్తాం, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్దాం. క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకే తెలిసిన వాక్యాన్నే మళ్ళీ వాళ్ళకే చెప్తూ మనం చేస్తూ ఉంటాం. కానీ అన్యుల దగ్గరికి వెళ్దాం. యేసు ప్రభు వారి శిష్యులు 12 మంది కూడా వాళ్ళు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళలేదు, యెరూషలేము ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళలేదు. కేవలము పౌలు దేవుని చేత పట్టబడిన తర్వాత, దేవుని చేత పట్టబడినటువంటి పౌలు బాప్తిసం తీసుకుని మారు మనసు పొంది పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత యెరూషలేము పట్టణానికి వచ్చాడు. వచ్చి ఆ అపొస్తలులందరినీ కలిసి అప్పుడు ఆయన అన్నాడు, నేను యెరూషలేము మొదలుకొని ఇల్లూరుకు వరకు నేను సువార్త ప్రకటించాలనుకున్నాను, కాబట్టి నన్ను ఆశీర్వదించి పంపించండి అంటే వాళ్ళందరూ ఆయన కుడి చేయి ఇచ్చారట. కుడి చేయి ఇచ్చి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళు అని చెప్పి ఆశీర్వదించి పంపించారు. ఆ తర్వాత ఆయన యెరూషలేము మొదలుకొని ఇల్లూరుకు అంటే ఇటలీ ప్రాంతంలో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతం వరకు ఆయన సువార్తను ప్రకటించాడు. అపొస్తలుల కార్యాల్లో రాయబడి ఉంటుంది ఈ మాట. అయితే ఆ విధంగా మనం ఎక్కడికి వెళ్ళాలి సువార్త ప్రకటించడానికంటే, మన ఆశీర్వదించబడిన మనము అన్యజనుల మధ్యలోకి వెళ్ళాలి. పేతురు ఆశీర్వదించబడిన తర్వాత యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు సువార్తను ప్రకటించాడు. ఆ విధంగా మనము అలాంటి నిరీక్షణ కలిగి అలాంటి వెలుగును లోకానికి పంచేవారిలాగా ఉండాలి అని చెప్పి ఒలీవ చెట్టు మనకు సాక్ష్యము ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఒలీవ చెట్టులో ఉండే 3 లక్షణం, అది విస్తరిస్తుంది. ఉన్న చోట ఉండిపోదు. కొంతమంది సేవకులు ఉంటారు, నలుగురిని పెట్టుకుని అక్కడే ఉంటారు, అక్కడి నుంచి కదలరు, ఆ ఊరు దాటి వెళ్ళరు. ఇంకొకటి వెళ్తానంటే వెళ్ళనివ్వరు. ఎవడన్నా వెళ్ళి సంఘం పెడతాను మాస్టర్ గారు అంటే వెళ్ళనివ్వరు. నీకు వెళ్తే శాపం వచ్చేస్తుంది అంటారు, సేవకుడికి మోసం చేసేస్తున్నావు అంటారు. ఈ విధంగా శపిస్తారు. సంఘాలు విస్తరించబడనివ్వరు. ఇలాంటి వాళ్ళు దేవునికి పాత్రులు కాదు, దేవుని సేవకు పాత్రులు కాదు. ఒలీవ చెట్టు ఎలా విస్తరిస్తుందో, ఒలీవ చెట్టు ఉన్న చోట ఉండదండి. దాని వేర్లు ఎంత దూరం వెళితే అంత దూరంలో మొక్కలు వస్తాయి. ఒలీవ చెట్టు ఎంత దూరం వెళితే అంత దూరము మొక్కలు వస్తాయి. మా ఇంటి పక్కన ఒక జామ చెట్టు ఉంది. పక్కింటి ఆయన వేసాడు. ఆ చెట్టు మొదలు మాత్రం ఆయన ఇంట్లోనే ఉంటది, కాయలన్నీ మా ఇంటి మీద కాస్తాయి. మా ఇంట్ల మీదకి వెళ్తే జాంకాయలు కోసుకుని తినేయచ్చు మేము.
కొన్ని చెట్లు ఇలా ఉంటాయి, కానీ మనం ఎక్కడ ఫలిస్తున్నాం, దేవుని సన్నిధిలో ఏ విధంగా ఫలిస్తా ఉన్నాం, మన విస్తరణ ఎలా ఉంది, మన వాక్య పరిచర్య ఎలా ఉంది అనేది మనము తెలుసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఒలీవ చెట్టు ఆకులను, ఒలీవ చెట్టు కాయలను, ఒలీవ చెట్టు గింజలను, ఒలీవ తైలాన్ని మందులలో వాడతారు, మెడిసిన్లో వాడతారు. ఒలీవ చెట్టుతోటే ఒలీవ చెట్టు అన్ని ఒలీవ చెట్టులో ఏది కూడా వేస్ట్గా పోదు, అన్నీ కూడా మందులలో వాడతారు. ఇంకా ఏంటంటే పాత నిబంధన కాలంలో ఒలీవ కాయలను చితకొట్టి గాయములకు కట్టేవారు, ఔషధంగా వాడేవారు. దాన్నే యేసుప్రభు వారు కూడా మంచి సమరయుడు కథ చెప్పేటప్పుడు, మంచి సమరయుడు ఉపమానం చెప్పేటప్పుడు ఆయన చెప్తాడు, ఆయన తైలము రాసి గాయానికి కట్టు కట్టాడు అని చెప్పి వ్రాయబడి ఉంటుంది. ఏ తైలం అంటే అది ఒలీవ తైలము. ఏ కట్టు కట్టారు అంటే ఆయన ఒలీవ పండ్లతో కట్టడము జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇది ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి చెట్టు. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి చెట్టు. మనం ఎప్పుడు కూడా మన ఆరోగ్యం గురించి ఆలోచిస్తాం, కానీ ఒలీవ చెట్టు తన ఆరోగ్యంగా ఉంటూ ఇతరులకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది. తను విస్తరిస్తూ ఇతరులు కూడా విస్తరించే విధంగా చేస్తుంది. తను పచ్చగా ఉంటూ ఇతరులు కూడా పచ్చగా ఉండాలని కోరుకుంటుంది. కానీ చాలా మంది ఉంటారు, ఎవరైనా పచ్చగా ఉంటే ఓర్చుకోలేరు. ఒక సేవకుడు ఉన్నాడు, దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి ఆ పట్టణంలో అందరూ నాశనం అయిపోతా ఉన్నారు, పాపంలో పడిపోతా ఉన్నారు, వాళ్ళకి నువ్వు స్వార్థ ప్రకటించు అంటే ఈయన ఇలాగే చెప్తాడు, ఈయన పనేమీ లేదు అని చెప్పి, లేదండి వేసవకాలం, ఇప్పుడు వేసవకాలంలో సువార్త నేను ప్రకటించలేను, కాళ్ళు కాలిపోతాయి, పైనుంచి వేడి కింద నుంచి వేడి తట్టుకోలేను, నేను తర్షీషుకి వెళ్ళి కొద్ది రోజులు అక్కడ రిసార్ట్లో ఉండి అక్కడ బీచ్లో తిరిగి వేడి తగ్గిన తర్వాత అప్పుడు వస్తాను అని చెప్పి ఆయన వాటర్ టికెట్ కొనుక్కున్నాడు, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుడు సామాన్యుడండి, సర్వశక్తిమంతుడు, ఆయన దృష్టి ప్రపంచమంతా లోకమంతటా కూడా చూస్తూ ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళి దాక్కున్నా కూడా పట్టుకోగలడు. మనం ఏమనుకుంటామంటే ఈ ఊరు మంద కాదు, మన ఇష్టానుసారంగా ప్రవర్తించొట్టు అనుకుంటాం. మనుషుల్ని తప్పించుకోవచ్చు, సేవకుల్ని తప్పించుకోవచ్చు, కానీ దేవుని కన్ను దృష్టి నుంచి ఎలా తప్పించుకోగలం? ఒకరోజు భూమి నక్క కూర్చుని ఏడుస్తుందట. నక్క కూర్చుని ఏడుస్తూ ఉంటే పాపం భూమికి జాలి కలిగి వెళ్ళి, నక్కబావ ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగిందంటే, ఏమీ లేదు, నాకు ఇప్పుడు ఒక 50 రూపాయలు అవసరం వచ్చింది, అందుకనే ఏడుస్తున్నాను, నాకు ఎవరు ఇవ్వట్లేదు అన్నాడట. అంటే సరే 50 రూపాయలే కదా, ఎప్పుడు ఇచ్చేస్తావు అన్నాడంట. ఎప్పుడు ఇచ్చేయడం అంటే రేపు ఇచ్చేస్తాను నీకు అన్నాడట. సరే అయితే రేపు ఇచ్చేయి అని చెప్పి 50 రూపాయలు భూమి నక్కకు అప్పిచ్చిన తర్వాత రేపు ఇచ్చేస్తానన్నాడు కదా. మరి ఈ భూమి ఎదురు చూస్తూ ఉన్నాడు, రేపు నక్కబావ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేస్తాడని ఎదురు చూస్తూ ఉంటే నక్కబావ పత్తా లేడు, అడ్రస్ లేడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు. చూశాడు, రేపు రాలేదు, ఎల్లుండి కూడా చూశాడు, ఎల్లుండి కూడా రాలేదు. ఎక్కడ ఉన్నాడని వెతుక్కుంటా బయలుదేరితే ఎక్కడో చోట ఫంక్షన్లో కూర్చుంటే అక్కడికి వెళ్ళి అడిగి ఏంటి రేపు ఇచ్చేస్తానన్నావు, అప్పుడే వారం రోజులు అయిపోయింది, డబ్బులు ఏవి అని అడిగితే బుధవారం ఇచ్చేస్తానన్నాడు. బుధవారం ఇచ్చేస్తానంటే సరే అయితే బుధవారం ఇద్దగలని చెప్పి మళ్ళీ భూమి వచ్చేసిన తర్వాత నక్కబాబు అనుకున్నాడు, వీడు ఇక్కడ ఉంటే ఇలాగే వస్తున్నాడు, 2-3 జిల్లాలు దాటి వెళ్ళిపోతే ఇంక రాడు అని చెప్పి వేరే రాష్ట్రం వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఇంక రాడనుకుని ఎంజాయ్ చేస్తా హాయిగా కూర్చొని తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉంటే భూమిని ఎక్కడ తప్పించుకోగలమండి? భూమిని ఎక్కడైనా తప్పించుకోగలవా? అక్కడికి వెళ్ళి నక్కబావ బుధవారం వచ్చేసింది, మరి డబ్బులు ఎక్కడ ఉన్నాయని అడిగితే అమ్మో వీడు ఎక్కడికి కూడా వచ్చేసాడు అనుకున్నాడు. భూమిని తప్పించుకుని మనం ఎలా తిరగలేమో అదేవిధంగా దేవుణ్ణి కనుదృష్టి నుంచి కూడా తప్పించుకుని తిరగలేము. ఈ సేవకుడు తప్పించుకోవాలనుకున్నాడు, అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతే నేను ఎవరు చూడరు అనుకున్నాడు. కానీ మహా తుఫాను పుట్టించాడు దేవుడు, అతన్ని సముద్రంలో పడవేసే విధంగా చేశాడు, అతని పేరే సిటీల్లో వచ్చేలా చేశాడు. ఆ తర్వాత చేప కడుపులో ఉండి అతనికి పశ్చాత్తాపం కలిగే విధంగా చేశాడు. ఆ తర్వాత అతన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇతను అనుకున్నాడు సేవకుడు, మొన్న మాట మర్చిపోయి ఉంటాడులే అనుకున్నాడు. కానీ మన దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు. ఆయన అన్నాడు, యోనా నీకేం చెప్పానో అదే మరలా చెప్తున్నాను, నువ్వు నినేవే పట్టణానికి వెళ్ళు, సువార్త ప్రకటించు అన్నాడు. ప్రకటించు అంటే వెళ్ళాడు, కాలి నడకన సువార్తను ప్రకటించాడు. ఆ సువార్తను విన్న తర్వాత ఆ ప్రజలందరూ
రాజులు మొదలుకొని సామాన్యుడి వరకు, పశువులు మొదలుకొని పక్షుల వరకు అందరూ మారు మనసు పొంది గోనె పట్టలు కట్టుకుని బూడిద పూసుకుని పశ్చాత్తపడి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వారు కన్నీరు కార్చి పశ్చాత్తపడితే దేవుడు కరుణించి వారందరినీ కాపాడాడు. సువార్త ప్రకటించేసి ఈయన అనుకున్నాడు నా పని అయిపోయింది, ఆయన చెప్పిన పని నేను చేసేసానని ఎదురుగా ఉన్న కొండ ఎక్కాడు. ఎందుకు ఎక్కాడు తెలుసా? కొండ మీద చేతులు అందరూ నాశనం అయిపోవడం బాగా చూద్దామని. కొండ ఎక్కి చూస్తున్నాడంటే వీళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారు, వీళ్ళ మీద ఎప్పుడు దేవుడు అగ్ని కురిపిస్తాడని చూస్తా ఉన్నాడట. చూస్తా ఉంటే ఆయన ఒక సొర చెట్టును మరిపించాడు. ఆ సొర చెట్టు నీళ్ళలో కూర్చున్నాడు. కూర్చున్నటువంటి ఆయన హాయిగా ఎదురు చూస్తా ఉన్నాడు. ఎందుకు? ఆ నినెవె పట్టణము పాడైపోవాలి, నినెవె పట్టణము నాశనం అయిపోవాలి, నినెవె పట్టణంలో నుండి 1,20,000 మంది ప్రజలు వాళ్ళు చచ్చిపోవాలి. అది ఆయన ఉద్దేశం. ఇలాగా దూరంగా ఉండి చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఒలీవ చెట్టు అలాంటిది కాదు. ఒలీవ చెట్టు తన ఆరోగ్యంగా ఉంటుంది, ఇతరులకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. తను క్షేమంగా ఉంటుంది, ఇతరులకు క్షేమాన్ని ఇస్తుంది. అదేవిధంగా ప్రతి క్రైస్తవుడు కూడా తను క్షేమంగా ఉంటూ, తను మంచి మార్గంలో ఉంటూ, ఇతరులను మంచి మార్గంలో నడిపించే వాళ్ళగా ఉండగలగాలి. అది నిజమైన క్రైస్తవ జీవితం. అది నిజమైన సేవకు పిలుపు. అంతే తప్ప ఒక సేవకుడు ఇంకొక సేవకుడు పచ్చగా ఉంటే తట్టుకోలేడు. ఒక సేవకుడు కొంచెం ప్రసంగం బాగా చెప్తే ఆ తర్వాత వీడికి కానీ మైకిస్తే అదే ప్రసంగాన్ని రివర్స్లో చెప్తారు చాలా మంది. ఇలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను. మా ప్రసంగానికి కూడా ఒకసారి ఒక ఆయన రివర్స్లో చెప్తే ఆ తర్వాత నుంచి అక్కడికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాం. ఇలాంటి వాళ్ళు చాలా మంది సేవ పరిచర్యలో ఉంటారు. కాబట్టి మనం పచ్చగా ఉండాలి, ఎదుటివాడు పచ్చగా ఉండాలి అని మనము ఆలోచించాలి. అది ఒలివ చెట్టుకుంటేటువంటి 4వ గుణం. ఒలివ చెట్టుకుంటేటువంటి 5వ గుణం ఏంటంటే అది సంపదనిచ్చే చెట్టు. సజీవంగా ఉంటుంది, నిరీక్షణ కలిగి ఉంటుంది, విస్తరిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, అంతేకాదు సంపదనిస్తుంది. ఒలివ చెట్టులో చెప్పాను కదా, ఒలివ చెట్టులో ఏ భాగము ఏ వస్తువు కూడా వేస్ట్గా పోదు. కాయలు, గింజలు, ఆకులు, దాని చెట్టు బెరడు ఏది కూడా వేస్ట్ కాపోదు. అన్ని అమ్ముకుని డబ్బులు సంపాదించుకోవచ్చు. అది సంపాదన ఇచ్చేటువంటి చెట్టు. ఇంకొకటి ఏంటంటే అది సమతూకంగా ఉండేటువంటి చెట్టు. సమతూకంగా ఉండేటువంటి చెట్టు అంటే అది ఏ విధంగా క్రైస్తవుడు సమతూకంగా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి అనేది యెషయా ప్రవక్త ఈ విధంగా చెప్తా ఉన్నాడు. 61వ అధ్యాయము మొదటి 6 వచనాలను చదువుకుంటే ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండ దినం ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహింపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీయు యెహోవా నాటిన చెట్టనియు వారికి పేరు పెట్టబడును. చాలా కాలం నుండి పాడుగానున్న స్థలమును వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలమును కట్టుదురు. యెషయా ప్రవక్త ఏమంటున్నాడంటే ఒక క్రైస్తవుడు, ఒక సేవకుడు సమతూకంగా ఉండాలి. దేంట్లో సమతూకంగా ఉండాలి? కష్టం కలిగిన, ఆనందం కలిగిన, అవమానం కలిగిన, నిన్నెవరైనా పొగిడినా, అన్నిట్లోనూ పొగిడినప్పుడు పొంగిపోతారు చాలా మంది. అదే తిట్టినప్పుడు, అవమానపరిచినప్పుడు కృంగిపోతారు. కానీ రెండిట్లో సమతూకంగా ఉండాలి సేవకుడు, సమతూకంగా ఉండాలి విశ్వాసి. నీకు ఏదొచ్చినా, బూడిదొచ్చినా, పూలదండ వచ్చినా, ఏది వచ్చినా కూడా మనము సమతూకంగా ఉండాలి అని చెప్పి యెషయా ప్రవక్త చెబుతూ ఆయన ఏమన్నాడంటే మనము నాటబడిన చెట్టులా ఉండాలంట. ఎక్కడ నాటబడాలి అంటే దేవుని మందిరంలో నాటబడిన చెట్టులాగా ఉండాలి. ఆ నాటబడిన చెట్టు ఏ విధంగా అయితే మనము అది తీయకుండా ఉంటుందో, ఏ విధంగా అయితే నిటారుగా ఉంటుందో, నిలబడి ఉంటుందో, ఆ విధంగా అటు ఇటు తొలగిపోకుండా చాలా మంది చూడండి, కష్టం వచ్చినప్పుడు చాలా కృంగిపోతారు. మాకే రావాలా ఈ కష్టాలు, ఈ దేవుడిని నమ్ముకున్న తర్వాత కష్టాలు వచ్చేసినాయి, పాస్టర్ గారు మమ్మల్ని తీసుకొచ్చి ముంచేశాడు అని చెప్పి అంటూ ఉంటారు.
కానీ ఎవరైతే నిలబడి ఉంటారో, ఎవరైతే నాటబడి ఉంటారో వాళ్ళు తొనకరు బెనకరు, దేవుని సన్నిధిలో సమతూకంగా ఉండగలుగుతారు. అప్పుడు వారు జీవితంలో ఆనందాన్ని అనుభవించేవారిలాగా ఉంటారు. ఇక ఈ చెట్టు 40 నుంచి 50 సంవత్సరాల వరకు కాపు కాస్తుంది. కాపు కాసి నూనెను ఇస్తూ ఉంటుంది. ఈ నూనెను ఇచ్చినటువంటి ఈ చెట్టును తర్వాత ఏం చేస్తారంటే నరికేస్తారు. 50 సంవత్సరాల తర్వాత ఈ చెట్టును మొదలకు నరుకుతారు. మొదలకు నరికేసినటువంటి ఈ చెట్టు మరలా చిగురుస్తుంది, మరలా యవ్వన స్థితికి వస్తుంది. 50 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆ చెట్టు అంతవరకు కూడా ఏ కాలంలోనూ కాయకుండా ఉండదు. ప్రతి కాలంలోనూ కాస్తుంది, నూనెనిస్తుంది, బెరడునిస్తుంది, గింజలిస్తుంది, కాయలిస్తుంది, అన్ని ఇస్తుంది. అయితే 50 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత దాన్ని నరుకుతారు. ఎందుకంటే ఎత్తు అయిపోతుంది, బాగా ఎత్తు అయిపోయిన చెట్టు, దాని మీద కొయ్యడం ఎక్కడం ఇబ్బంది కాబట్టి దాన్ని నరికేస్తారు. నరికేసిన తర్వాత మరలా నూతనంగా అది చిగురిస్తుంది. దానికి దావీదు ఏమంటాడంటే 92వ కీర్తనలో 12వ వచనం నుంచి 92వ కీర్తన 12వ వచనం నుంచి, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనం లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. చాలు, వారు ముసలితనమునందు ఇంకా చిగురు పెడతారట. ఎవరైతే నాటబడి ఉంటారో. దానికి మొదటి మాటలు ఏమన్నాడు? నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె ఉంటారు అన్నాడు. ఇక్కడ నీతిమంతుని ఖర్జూర వృక్షంతో ఎందుకు పోల్చాడంటే, మనం ఖర్జూర వృక్షాన్ని చూసినప్పుడు అది మన ఊర్లో ఉండేటువంటి ఈత చెట్టులాగా ఉంటుంది. ఈత చెట్లు పొరపాటుని వెళ్ళి దాన్ని గనక వీపు రుద్దుకుందాం, మనకు దురద కలుగుతుంది అని చెప్పి అనుకున్నాం అనుకోండి, మన వీపుని 2 ముక్కలుగా కట్ చేస్తుంది. అది అంత గరుకుగా ఉంటుంది, దానికి ముళ్ళు ఉంటాయి. కానీ అదే ఖర్జూరపు చెట్టు నరికి దాన్ని చీల్చి చూస్తే దాని లోపల మొవ్వు ఉంటుందే, గుంజు ఉంటుందే, చాలా మెత్తగా, అంటే స్పాంజ్ లాగా ఉంటుంది. అది అంత మెత్తగా ఉంటుంది. అంటే నీతిమంతుడు పైకి గరుకుగా కనపడొచ్చు, పైకి కోపంగా ఉన్నట్లుగా ఉండొచ్చు, కానీ లోపల అతని హృదయము మెత్తని హృదయాన్ని కలిగి ఉంటాడు. ఇంకా ఖర్జూర వృక్షం ఏంటంటే, ఆ ఖర్జూరపు చెట్టు ఎంత పెద్దదైనా, కాయలు కాసే చెట్టు అయినా దాన్ని తీసేసి ఇంకొక చోట పాతారనుకోండి, అది మళ్ళా బ్రతుకుతుంది. నీతిమంతుడు ఎక్కడ పెట్టినా బ్రతుకుతాడు. వాడు ఎంతమందిలో ఉన్నా కూడా వాడు నీతిమంతుడిగానే ఉండగలుగుతాడు. ఒక మామిడి చెట్టును, ఒక తాడి చెట్టును మీరు పెద్దగా అయిపోయిన తర్వాత కాయలు కాసే చెట్టుని తవ్వి ఇంకో చోట పెట్టారనుకోండి, అది వెంటనే చచ్చిపోతుంది. కానీ ఖర్జూరపు చెట్టు అలా కాదు. అందుకనే నీతిమంతుడు ఖర్జూరపు వృక్షం వల్లే మొవ్వు వేస్తాడు అంటే దానికి అర్థం అది. ఇంకా ఏమంటాడంటే ముసలితనంలో కూడా వారు చిగురిస్తారట. అంటే ఈ ఒలివ చెట్టు ఏ విధంగా అయితే ముసలితనం వచ్చిన తర్వాత నరికేసిన తర్వాత మరలా చిగురించి మరలా ఎవరాన్ని పొందుకుంటుందో, ఆ విధంగా నీతిమంతుడిగా దేవుని సన్నిధిలో నాటబడిన వాడిగా ఉంటే ముసలితనంలో కూడా నువ్వు చిగురించే వాళ్ళగా ఉంటావు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 12వ వచనం. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించితునని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసం చేసెను. అక్కడ కాకోలము ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయెను. అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సిదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఒక ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అక్కడున్న ఒక విధవరాలకి నేను సెలవిచ్చితిని. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూసి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో
తొట్టిలో తీసుకొని రమ్మని చెప్పెను. అందుకు ఆమె, నీ దేవుడని యెహోవా జీవం తోడు, తొట్టులో పట్టెడు పిండియు ముడ్డలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పటి అప్పమొకటైనను లేదు. మేము చావుకు ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకొని వలనని కొన్ని పొలలు ఏరుటకే వచ్చితనెను. అప్పుడు ఏలీ ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే ఇందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకు అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డులో నూనె అయిపోదని. ఏలియా సారెపతు స్త్రీ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె చనిపోవాలని ఆ రోజు అనుకుంటాం. అది కారణం ఏంటంటే అక్కడ ఉన్న కరువును బట్టి ఇంకా ఆహారం ఏమీ లేదు. కొంచెము పిండి, పట్టెడు పిండి, కొంచెము నూనె ఉన్నాయి. అయితే ఆయన అక్కడికి వెళ్ళి దేవుని సెలవు చొప్పున, దేవుని చిత్తము చొప్పున ఆ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఆ వృద్ధురాల ద్వారా ఆయన పోషించబడ్డాడు దేవుని సేవకుడు. ఆ నూనె గాని ఆ పిండి గాని తరిగిపోలేదు. ఎప్పటి వరకు అంటే వర్షం పడే వరకు అని రాయబడింది. అంటే నూనెను ఆహారముగా ఇశ్రాయేలు ప్రజలు లేదా దేవుని పిల్లలు వాడారు, దేవుని పిల్లలు వాడుకున్నారు అని ఇక్కడ మనం నూనెను ఆహారంగా వాడారు. రెండవది నిర్గమకాండము 29వ అధ్యాయము 40వ వచనం. దంచి తీసిన 30 నూనెతో కలిపిన 10వ వంతు పిండిని పానీయార్పణంగా 30 ద్రాక్షారసంను మొదటి గొర్రె పిల్లల్లో అర్పింపవలెను. చాలా బాగుంది. దంచి తీసినటువంటి 30 నూనె. ఏమి దంచి తీశారంటే ఈ నూనె ఒలీవ కాయలు దంచి తీస్తారు. ఈ ఒలీవ కాయలు దంచి తీసినటువంటి నూనెతో దేవునికి నైవేద్యము పెడతారు. దేవుడు కోరుకునే నైవేద్యము మనము ఆయనకు నైవేద్యంగా అర్పించబడాలి. మన హృదయము ఆయనకు నైవేద్యంగా అర్పించబడాలి అంటే మనం నలగొట్టబడాలి. మనం నలగొట్టబడిన రోజున దేవునికి మనం నైవేద్యంగా అర్పించగలుగుతాం. ఏ విధంగా అయితే ఒలీవ కాయలు, ఒలీవ గింజలు నలగొట్టబడి నలగొట్టబడినటువంటి దంచినటువంటి ఆ తైలముతో దేవుని సన్నిధిలో దీపాన్ని వెలిగిస్తారు. దానితో అప్పాలు చేసి నైవేద్యాన్ని దేవునికి సమర్పిస్తారు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా నలగొట్టబడిన వాడిగా ఉండాలి. నలగొట్టబడకపోతే మనము ఎప్పటికి కూడా ఆస్వాదించబడేవాడిలాగా ఉండలేము. మన జీవితంలో నలగొట్టబడాలి. మా జీవితంలో మేము నలగొట్టబడ్డాం, తర్వాత ఆస్వాదించబడ్డాం. ఏ వ్యక్తినైనా చూడండి, బైబిల్ గ్రంథంలో ఏ వ్యక్తినైనా చూడండి, ఏ వ్యక్తి అయితే నలగొట్టబడతాడో, ఏ వ్యక్తి అయితే అగ్నిగుండం గుండా వెళ్తాడో, ఏ వ్యక్తి అయితే కష్టాల గుండా వెళ్తాడో, ఏ వ్యక్తి అయితే లోయ అనుభవాన్ని కలిగి ఉంటాడో ఆ వ్యక్తి ఆస్వాదించబడతాడు బైబిల్ గ్రంథంలో. అదేవిధంగా మన నిజ జీవితంలో కూడా గత రాత్రి ఒక సాక్ష్యాన్ని మేము చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తి ఏడుస్తూ సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అతను అన్యుడే అయినప్పటికీ కూడా తన జీవితం ఏ విధంగా ప్రారంభమైంది, ఈ దినము దేవుడు అతన్ని ఎంతగా ఆస్వాదించబడ్డాడు. ఏ వ్యక్తి కూడా కష్టపడకుండా రెడ్ కార్పెట్ మీద నడుద్దాం అనుకుంటే జరగని పని అది. ప్రతి వ్యక్తి కూడా కష్టాల గుండా వెళ్ళాలి, శ్రమల గుండా వెళ్ళాలి. అప్పుడు జీవితం యొక్క విలువ అర్థమవుతుంది. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి బాగుపడగలుగుతాడు. జీవితం ఎప్పుడు కూడా ఒకలాగా ఉండదు. దాన్ని సమతూకంగా మనం చేసుకునే వారిలాగా ఉండగలిగితే దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాను అని చెప్పి అంటూ ఉన్నాడు. నలగొట్టబడాలి. అందుకనే పౌలు అంటాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, 1 కొరింథీయుల పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడినై పోతునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. పౌలు, అపొస్తలుడైన పౌలు ఎంతటి గొప్పవాడంటే ఆయన చదువులోన, అందంలోన, ఆస్తిలోన, అన్నిట్లోనూ గొప్పవాడే. ఒకరోజు అంటాడు, నాకేం తక్కువ, నా తండ్రికి ఓడలు తయారు చేసే కంపెనీ ఉంది, నేను గ్రీకుల్లో గ్రీకుడిని, హెబ్రీయుల్లో హెబ్రీయుడిని, రోమియుల్లో రోమియుడిని, నాకులా చదువుకున్నవాడు గాని, నా అంతటి అందగాడు గాని, నాకులా జ్ఞానం ఉన్నవాడు గాని ఎవడైనా ఉన్నాడా అంటాడు. అదే పౌలు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత
మారు మనసు పొందిన తర్వాత, బాప్తిస్వం పొందిన తర్వాత, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత ఆయన అంటాడు, నాకున్నదంతా కూడా నేను పెంటలాగా ఎంచుకుంటున్నాను, ఇక బ్రతుకుటే క్రీస్తే చావైతే మేలే అంటాడు. ఆ పౌలు గారు అంటున్నాడు, ఒకవేళ మీ అందరికీ ప్రకటించేసిన తర్వాత నాలో ఆత్మీయ గర్వం పెరిగిపోయి నేను భ్రష్టుని అయిపోతానేమో అని నన్ను నేను రోజు నలగొట్టుకుంటున్నాను అని చెప్తున్నాను. ఎంతమంది సేవకులు, ఎంతమంది సువార్తకులు వాళ్ళని నలగొట్టుకుంటున్నారండి ఈ దినాలలో? నలగొట్టుకునే సేవకుడు ఒకడుండడు. మటన్ బిర్యానీలు, చికెన్ బిర్యానీలు, చేపలు, పీతలు, రొయ్యలు ఇవన్నీ మెనూలు ఇచ్చేసి, ఇంకా ప్లేట్ కింద పెట్టామనుకోండి కిందకు వంగదు, నోటి దగ్గర పెట్టుకుని తింటారు. అలా ఉన్నారు సేవకులు. ఇంకా వాళ్ళని నలగొట్టుకోవడం ఏమంటారు? నలగొట్టుకోవడం. పౌలు గారు అంటున్నాడు, నేను ఒకవేళ నేను భ్రష్టుని అయిపోతానేమో, మేము మీకు అందరికీ ప్రకటించేసిన తర్వాత, అబ్బా నేను చాలా గొప్పగా ప్రకటించేశాను, చాలా మంది శిష్యులను తయారు చేశాను అని నాకు ఆత్మీయ గర్వం పెరిగిపోయి నేను భ్రష్టుని అయిపోతానేమో, కాబట్టి నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అంటాడు. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా తనను తాను నలగొట్టుకునే వాళ్ళ ఉండాలి. ఈ దినాలలో మనుషులందరికీ షుగర్లో బీపీలు ఎక్కువైపోయి ఉపవాసాలు చేయట్లేదు. కానీ మా చిన్నతనంలో మేము కొత్తగా క్రైస్తవంలోకి లేదంటే కొత్తగా దేవుణ్ణి నమ్ముకుని ఆ దినాలలో 7 రోజులు 8 రోజులు మంచినీళ్ళు తప్ప వేరే ఏమి ఇచ్చేవారు కదండి. కొత్తగా ఒకసారి బాప్తిసం తీసుకోలేదు నేను ఇంకానే. మా పెళ్ళైన కొత్త ఏం కాదు, మా అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుట్టిన తర్వాత 7 రోజులు ఉపవాస కూడికలు 7 రోజులు కంటిన్యూస్ గాని, ఇక పొయ్యి మీద ఏం కొండ పెట్టరు, తిరిగేస్తారు మొత్తం. ఇంకా 7 రోజులు కంటిన్యూస్ గా చర్చిలోనే, ఒక మంచినీళ్ళు తప్ప ఇంకేమో లేవు. చివరి రోజుకి నా పరిస్థితి ఎలా ఉందంటే శ్వాస వచ్చి పడిపోతానేమనిపించింది, చెమటలు వచ్చేసి మొత్తం అంతా. అయినా కూడా ఆ రోజు ఎందుకు నేను అంత పట్టుదలగా ఉన్నానంటే, మా అబ్బాయికి ఏమైందంటే క్రికెట్ ఆడుతూ ఉంటే కార్క్ బాల్ వచ్చి కంటికి తగిలితే ఇంకా వాడు మాతో చెప్పలేదు, మేము తిడతామేమో కొడతామేమో అనుకుని నలిపేసుకున్నాడు, ఎర్రగా అయిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు దెబ్బ తగిలేసింది, లోపల నీరు పట్టింది, అది ఇది అని చెప్పారు. మాకు చాలా భయం వేసింది. వచ్చి ఆ ప్రేయర్లో మేము 7 రోజులు ఉపవాసం కంటిన్యూస్గా ఉండి ప్రార్థన చేసాం. ఆ తర్వాత మరలా అదే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే పర్వాలేదు, తగ్గిపోద్ది, వయసు పెరిగి కొద్దిగా క్లియర్ అయిపోతుంది అని చెప్పి అన్నాడు. ఆ విధంగా అతనికి దేవుడు స్వస్థపరిచాడు. అంటే ఆ దినాలలో అలా చేసేవారు, అలా నలగొట్టుకునేవారు ప్రజలు. ఈ దినాల్లో ఎవరున్నారు? ఈ దినాల్లో ఎవరు ఉపవాసం ఉండట్లేదు. ఉపవాస కూడికలను పెడతారు, కానీ నిజమైన ఉపవాసం అక్కడ జరగదు. అందరూ తినేసి వస్తారు, పాస్టర్ గారు కూడా తినేసి ఉంటారు. తినేసి వచ్చి వీళ్ళు నిద్రపోతారు చర్చిలో, వాళ్ళు ఏదో చెప్పుకుంటారు. అది ఉపవాస కూటాలు ఈ దినాలలో. పౌలు గారు అంటాడు, నేను నలగొట్టుకుంటున్నాను అని చెప్పి అంటా ఉన్నాడు. అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయంలో ఈ మాట ఆయన మరలా చెప్తాడు. 13వ అధ్యాయం, అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుంటే ఆయన ఉపవాసం ఎలా చేయాలనేది చెప్పుకుంటూ వస్తాడు. మొదటి నుంచి 13వ అధ్యాయం మొదటి నుంచి. అంతియోక్యలో ఉన్న సంఘంలో బర్నబా, నీ గెరగబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోద్తో కూడా పెంచబడిన మనయేలు, సౌలు అను ప్రవక్తలు బోధకులను ఉండ్రి. వారు ప్రభువును సేవించి ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. చాలా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ఎప్పుడు నీ మీదకు నిన్ను నలగొట్టుకుంటేనే కదా దేవుని ఆత్మ నీకు వచ్చేది. నలగొట్టుకోకుండా మన ఇష్టానుసారంగా తినేసి పండుకుంటే హాయిగా నిద్ర వస్తుంది. నలగొట్టుకుంటే దేవుని సన్నిధిలో ఉండగలుగుతాం. వారు బర్నబా, పౌలు వీళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో వారిని నలగొట్టుకుంటూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి బయలుపరిచి, నేను పౌలును బర్నబాను ఏర్పాటు చేసుకున్నాను, వారిని పంపించండి అని చెప్తే వాళ్ళందరూ చేతుల నుంచి ప్రార్థన చేశారట. ఎప్పుడు చేతుల నుంచి ప్రార్థన చేయాలి? ఎప్పుడు అభిషేకించాలి? ఎప్పుడు సువార్తకి వెళ్ళాలి? ఎప్పుడు సంఘాన్ని ప్రారంభించాలి అంటే దేవుడు బయలుపరిచినప్పుడు, దేవుడు ఒకరి చేత పంపబడిన వాడిగా ఉన్నప్పుడు,
పంపబడిన వాడిగా మనం ఉంటే మనము మన సేవా పరిచర్యలు అభివృద్ధి పొందుతాయి. దేవుని చేత అభిషేకించబడాలి. దేవుని చేత పంపబడిన వారిగా మనము ప్రాంతాలకు వెళ్ళగలగాలి. అది నిజమైనటువంటి పరిచర్య, అది నిజమైనటువంటి పిలుపు. అది ఎప్పుడు వస్తుంది అంటే నిన్ను నువ్వు నలగొట్టుకున్నప్పుడు. ఒక స్త్రీ తన జాతిని కాపాడుకోవడానికి ఉపవాసం చేసింది. ఉపవాసం చేసి తన యావత్ జాతిని, యూదా జాతిని కంప్లీట్గా అందరినీ కూడా రక్షించుకుంది. యూదులందరినీ రక్షించుకుంది ఉపవాసం ద్వారా. ఆమె రాణి. అప్పటికి ఉపవాసం చేయవలసిన అవసరం ఏంటి? రాజుగారి దగ్గరికి వెళ్ళి అడిగితే కాదంటాడు ఆయన? ఏ భర్త అయినా భార్య వచ్చి అడిగితే కాదంటాడా? కానీ ఆమె ఉపవాసం చేసింది. తన ప్రజలందరినీ ఉపవాసం ఉండమని చెప్పింది. ఉపవాసం ఉండి అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి ఆమె కోరికను కోరింది. తన ప్రజలందరినీ కాపాడుకుంది. శత్రువును నాశనం చేసింది. మనం కావలసింది పొందుకోవడమే కాదు, శత్రువు కూడా నాశనం అవ్వాలి అంటే మనం దేవుని సన్నిధిలో ఉపవాసము ఉండగలగాలి. శత్రువు అంటే మీ శత్రువు అని కాదు, మన అందరి శత్రువు ఎవడంటే సాతాను. వాడికి అపజయం కలగాలి, మనకు విజయం కలగాలి అనుకుంటే కనుక మనం దేవుని సన్నిధిలో ఉపవాసం చేసి ప్రార్థన చేసేవారిలాగా ఉండగలగాలి. అది దేవుడు కోరుకునేది. యేసుక్రీస్తు ప్రభు కూడా ఉపవాసం చేశాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా దేవుని సన్నిధిలో గడిపాడు. మోషే ఉపవాసం చేశాడు. ఇశ్రాయేల్ ప్రజలందరినీ ఉపవాసంతో ఉండమన్నాడు. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోమన్నాడు. ఆ విధంగా మనం ఉండగలిగితే కనుక దేవుని సన్నిధిలో మనం ఆశ్రయించబడేవారిగా ఉండగలుగుతాం. అంతేకాదు, ఈ యొక్క ఒలీవ చెట్టు ఏ విధంగా అయితే ఏది వ్యర్థంగా కాకుండా నిరీక్షణ కలిగినదిగా, సజీవమైనదిగా, విస్తరించేదిగా, ఎలాగైతే వెలుగునిచ్చేదిగా ఉందో అదేవిధంగా మనం కూడా దేవుని సన్నిధిలో నలగొట్టబడేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో వాడబడేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో నూతన ఆత్మను పొందుకునేవారిగా మనము ఉండగలగాలి. అప్పుడు మాత్రమే దేవుని సన్నిధిలో ఉండగలుగుతాం. దావీదు మహారాజు చెప్తున్నట్లుగా ఆయన ఎక్కడున్నాడో చెప్తున్నాడు, ఆయన ఎలా ఉన్నాడో చెప్తున్నాడు. నేను దేవుని సన్నిధిలో ఉన్నానంటున్నాడు, నేను పచ్చగా ఉన్నానంటున్నాడు అని చెప్తూ దేవుని సన్నిధి గురించి, దేవుని సన్నిధిలో ఉన్నవాడు ఎలా ఉంటాడో ఆయన చెబుతూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే, దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే మనము, మన జీవితము, మన కుటుంబాలు మనం పచ్చగా ఉండగలుగుతాం. ఆ విధంగా మనం ఉండగలిగితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదము ఇతరులకు తెలుస్తుంది. కొందరు ఆఫీసులో నాటబడతారు, కొందరు పంచాయతీ బోర్డులో నాటబడతారు, కొందరు వీధుల్లో నాటబడతారు. నువ్వైతే దేవుని సన్నిధిలో నాటబడినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించగలుగుతాడు. ఆ విధంగా దేవుని సన్నిధిలో నాటబడిన వాడిగా ఉండి దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా.
మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వెదలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా. మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. అవును తండ్రి, నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. నిలచియుందునయ్యా నిజ దేవుడవనుచు. నిలచియుందునయ్యా నిజ దేవుడవనుచు. నన్ను చూచినావయ్యా, నన్ను కాచినావయ్యా. నన్ను చూచినావయ్యా, నన్ను కాచినావయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా. మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా. మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వెదలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా. మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. అవును తండ్రి, స్తోత్రమయ్యా. వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు. నువ్వు మారని దేవుడు తండ్రి, నీకు మరుగుగా మేము ఉండలేం ప్రభా. దావీదు భక్తుడంట, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానంటున్నాడు ప్రభా. అయా, ఒలీవ చెట్టు యొక్క లక్షణం ఏ రీతిగా ఉంటుందో నీతిమంతుని లక్షణం కూడా అదే రీతిగా ఉంటుందని ఈ రాత్రి కాసం నీ సేవకులతో మాట్లాడినందుకే వందనాలు ప్రభా. అయా, నీ సన్నిధిలో మరి ఒక్కసారి ప్రార్థన చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. ఒలీవ చెట్టు తండ్రి నాయన నిరీక్షణతో ఉంటుందని, పక్షిరాజు ఎలాగైతే తండ్రి తన కాలం అయిపోయిందని, ఎలాగైతే ఒక ఉన్నతమైన ఎత్తైన స్థలముకి వెళ్ళి ఎలాగైతే నూతన పరచబడతాడో, పక్షిరాజు యవనం వలన యవనం కృతదగినట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచన్న తండ్రిగా అయా, నిరీక్షణకు తగిన రీతిగా పక్షిరాజు ఎలాగైతే తండ్రి నీ సన్నిధిలో నూతన పరచబడతాదో, మేము కూడా నిరీక్షణ గల పునాదులు గల పట్టణమైన పరమ సియోను కొరకు నిరీక్షణ కలిగి మేము ఉండాలి ప్రభా. ఈ భూమి మీద ఉన్న ప్రతి దాని గురించి ఒక నిరీక్షణ కలిగి ఉంటాము కానీ నీ సన్నిధిలో భక్తిలో విశ్వాసంలో నీ సన్నిధిలో ఉండాలని, నీ సన్నిధిలో నీ ఆత్మను పొందుకుంటూ ప్రభా నీ సముఖంలో నీ వైపు చూడాలని, నీ వస్తావని ప్రభా సిద్ధపడే నిరీక్షణ తండ్రి మా జీవితాల్లోనూ కలిగిస్తున్నందుకు వందనాలు. ఈ రాత్రి కాలంలో తండ్రి ఒలీవ చెట్టు నిరీక్షణ కలిగి ఉంటుందని, వెలుగునిస్తుందని ప్రభా. అయ్యా, నీ వాక్యము తండ్రి మాకు వెలుగుగా ఉంది తండ్రి. అయ్యా, ఇదిగో తండ్రి వాక్యం అనే వెలుగులో తండ్రి మా జీవితాలు మేము సరి చేసుకోవాలి. చీకటి అంధకార సంబంధమైన ప్రతి ఒక్క దురాత్మ శక్తులు నజరేయుడైన యేసు నామములో లయపరుస్తూ ప్రభా నీ వెలుగులోనికి మేమందరము తండ్రి నాయన నడవాలి ప్రభా. అయ్యా, పాపములో శాపములో చీకట్లో ఉన్న మా కొరకు తండ్రి అయ్యా, నువ్వు నక్షత్రం వలె తండ్రి నాయన అరుదోనిదైన నక్షత్రం వలె మా మధ్యలోకి ఉదయించిన మా తండ్రి నీకు వందనాలు. నీవు తండ్రి చూపిన ప్రేమకై వందనాలు తండ్రి. ఆ వెలుగు ద్వారా మా జీవితాలను వెలిగించినందుకు వందనాలు. అయ్యా, ఇదిగా ఒలీవ చెట్టు విస్తరించబడుతుంది. మా జీవితాలు తండ్రి నాయన కుటుంబంలో విస్తరించబడాలి, బయటకు వెళ్ళినప్పుడు విస్తరించబడాలి ప్రభా. మా భక్తి విస్తరించబడాలి, మా సహోదర ప్రేమ విస్తరించబడాలి ప్రభా, నిరీక్షణ విస్తరించబడాలి
విస్తరించబడాలి. నీ సన్నిధిలో విస్తరించే వాక్యంలో, ప్రార్థనలో, స్తుతి ఆరాధనలో అయ్యా మేము విస్తరించబడే రీతిగా ఉండడానికి సహాయం దయచేయండి. అయ్యా ఒలీవ చెట్టు తండ్రి ఆరోగ్యాన్ని ఇస్తుంది ప్రభా. అలాగూ తండ్రి మేము మా కుటుంబాల కొరకు, సంఘాల కొరకు మేము ఆరోగ్యముగా ఉంటూ ఎదుటి వారి కొరకు తండ్రి ప్రయాసపడుతూ తండ్రి వారి ఆరోగ్యము కొరకు, క్షేమము కొరకు నాన్న ఉండే రీతిగా కుటుంబాల్లో మమ్మల్ని చెయ్యి ప్రభా. నీ స్తోత్రము తండ్రి. అదే విధంగా సంపదనిస్తుంది ప్రభా. ఎదుగో తండ్రి నాయన ప్రతి ఒక్క స్త్రీ పురుషుడు తండ్రి నాయన వారి సామర్థ్యము కొలది తండ్రి నాయన వారి చేతుల కష్టార్జితము ద్వారా సంపదను తండ్రి నా నీతిమంతుడు తన పిల్లల కొరకు మంచి ధననిధిని సమకూర్చునని వాక్యము సెలవిచ్చినట్టుగా ప్రతి ఒక్క పురుషుడు తండ్రి తన కుటుంబానికి సంపదను సమకూర్చే ఒలివ చెట్టు వల్లే ఉండాలి ప్రభా. ఎందుకంటే సోమరులు, బద్దకస్తులు తండ్రి నాయన అయ్యా ప్రతి వారికి నన్ను దరిద్రం వస్తుందని వాక్యము సెలవిస్తుంది ప్రభా. సోమరి వాడిని చేను చూడగా వాని చేనులో తండ్రి ముండ్ల చెట్లు, గచ్చపొదలు ఉంటాయని ప్రభా. వాడు తండ్రి సోమరి స్థితిలో ఉంటాడని నీ వాక్య ప్రకారంగా తండ్రి సంపదను సంపాదించే తండ్రి ప్రతి ఒక్క పురుషుడిగా కుటుంబాన్ని పోషించుకుంటూ భార్యను, బిడ్డలను అయా కుటుంబానికి ఒక యోగ్యుడిగా ప్రతి ఒక్క తండ్రి పురుషుడు ఉండడానికి ఒలివ చెట్టు వలె చెయ్యి ప్రభా. అలాగే దాని సమతూకము కలిగి ప్రభా, ఒకటి హెచ్చుగాను ఒకటి తగ్గుగాను కాకుండా సమానముగా తండ్రి భక్తిలోను, కుటుంబంలోను, లోకములోను తండ్రి సమానముగా తండ్రి నాన్న దీన్ని చూపించాలి ప్రభా. ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా, బయటికి వెళ్ళినప్పుడు ఒకలాగా, సమాజంలో ఒక రీతిగా ఉండకుండా ఉద్యోగమైన, వ్యాపారమైన, కుటుంబమైన, సంఘమైన సమానముగా నీకు స్థానం ఇస్తూ ప్రభా ఏ లోకమును పక్కన పెట్టి తండ్రి నిన్ను ఘనపరచడం విషయంలో ఏంటి ప్రభా, భక్తి విషయంలో ఏంటి అయ్యా ఇదిగో జీవనోపాధి విషయం మేము ఎలాగైతే తండ్రి ఆలోచన కలిగి ఉంటామో అదే రీతిగా దైవికముగా కూడా ఆలోచన కలిగి ఉండి ప్రభా సమతూకముగా ఉండడానికి సహాయం దయచేదండి. నీతిమంతుడి వల్లే ప్రభా ఖర్జూర వృక్షాన్ని పోల్చబడింది ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి నీ సన్నిధిలో తండ్రి నాయన నాటబడిన వారిగా ఉండాలి. అయ్యా ఇదిగో తండ్రి చిగురించే వారిగా ఉండాలి ప్రభా. నీతిమంతుడి ఖర్జూర వృక్షం వల్ల చిగురించిన రీతిగా ముసలితనంలో చిగురిస్తాం ప్రభా. ఆ రీతిగా తండ్రి నాన్న ముసలి వారిని అయిపోయామనుకోకుండా భక్తిలో ప్రతి ఒక్కరూ చిగురించాలి. భక్తిలో ప్రతి ఒక్కరు ఉన్నతంగా ఎదగాలి ప్రభా. ఏ లోకాన్ని విడిచి వెళ్లిపోయే సమయం వచ్చిందని, మా కాలము గడిచిపోయిందని, ఇక ఉన్నది కొంచెమే కాలమని మేము దేవుని సన్నిధికి వెళ్లాలని ప్రతి ఒక్కరు చిగురించడానికి సహాయం దయచే ప్రభా. నీ సన్నిధిలో తన ప్రతి ఒక్క జీవితాలు తండ్రి పచ్చని చెట్టు వల్లే ఉంటూ నాయన అయ్యా ఇదిగో తండ్రి సన్నిధిలో తండ్రి నాయన నలగొట్టుకోవాలి ప్రభా. ఉపవాస ప్రార్థనల ద్వారా నాయన వ్యక్తిగతంగా నీ సన్నిధిలో మేము నలగొట్టుకోవాలి. ఎప్పటికప్పుడు నీవు నాయన యవన కాలంలోకి వచ్చిన దేవునిగా ప్రభా నీవు మా కొరకు నలగొట్టుకోవడానికి నీకు ఇష్టమైంది ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి నీ రక్తాన్ని మా కొరకు చిందించావు తండ్రి. మేము రక్తాన్ని చిందించలేము ప్రభా. నీలాగా మేము ప్రాణాన్ని పెట్టలేము కానీ మా అవసరతల కొరకు, కష్టాల కొరకు, బాధల కొరకు, అయ్యా అప్పుల కొరకు తండ్రి నాయన నిశలు నలగొట్టుకుంటూ తండ్రి నన్ను విడిపించండి. ఖచ్చితంగా విడిపించేవాడు అటు రీతిగా ఉపవాసం ఉండి నీ సన్నిధిలో కొనసాగించబడ్డానికి సహాయం దయచే ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి నాన్న పౌలు ప్రభా ఏ రీతిగా తన జీవితం నలగొట్టుకున్నాడో ఆ రీతిగా మేము కూడా నలగొట్టుకుని సువార్త పరిచర్యలో ప్రభా అయ్యా ఆ సమయం ఈ సమయం అనుకుండా ప్రతి సమయం మందు, ప్రతి స్థలం మందు నీ సువార్త ప్రకటించడానికి సిగ్గుపడక ప్రభా నీ సన్నిధిలో తండ్రి నలగొట్టుకోవడానికి నాన్న అయ్యా మేము ఎప్పటికప్పుడు సిద్ధపడడానికి సహాయం దయచేదండి. నీ సన్నిధిలో తండ్రి భక్తిలోను, తండ్రి సహవాసంలోను, సంఘ పరిచర్యలోను, అలాగే సువార్త పరిచర్యలో తండ్రి విరామము లేని పరిచర్య చేయడానికి ప్రతి ఒక్క సేవకుని నువ్వు సిద్ధము చేయి ప్రభా. నీ స్తోత్రము తండ్రి నాయన అయ్యా ఇదిగో నీతిమంతుల వలె తండ్రి నాయన ఒలివ చెట్టు వలె ప్రభా నీ సన్నిధిలో ప్రతి ఒక్క చెట్టు ఏ రీతిగా అయితే ఫలం ఇస్తుందో ప్రతి వారి జీవితంలో తండ్రి ఆత్మ ఫలాలు కనబడాలి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి నాయన చెట్టు ఫలము చూసినప్పుడు ఎంతైతే సంతోషిందామో అయ్యా నీవు తిరిగి వచ్చినప్పుడు తండ్రి మాలో ఫలములు లేని భక్తిగా ఉంటే ప్రభా ఎదుగో తండ్రి నరకబడి ప్రభా అగ్నిలో పారవేయబడతాం తండ్రి. ఆ రీతిగా కాకుండా మా ప్రార్థన తండ్రి మా జీవితాలు తండ్రి సన్నిధిలో ఉండాలి. భక్తిలో తండ్రి నా లోతైన తండ్రి నాయన ప్రార్థనలో ప్రతి ఒక్క బిడ్డ ఉండాలి ప్రభా. ఎవరిని దాటిపోక ప్రభు రాత్రికి అసలు మాతో తండ్రి లైవ్ ద్వారా వీక్షించిన ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తున్నాను. సంఘాలు, సేవకులైన వారిని తండ్రి మాకు ఇచ్చిన ఆత్మీయమైన కుటుంబము అయ్యా ఇదిగో బంధువులైన వారు, స్నేహితులైన వారు ప్రవించిన ఇది మంచి దేశాన్ని బట్టి
ప్రపంచ దేశాలను చేతులకు అప్పగించుకుని 11వ మాసంలో ఈ మొదటి పునరుద్ధానంలో మరి ఒక్కసారి నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నాయన దేవాన్ని యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగా ఆశీర్వదించబడనని ప్రభా, నీ యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఆశీర్వాదం వస్తుందని అయ్యా, నీ యందు భయభక్తులు శ్రద్ధ నిలిపి ప్రభా ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో సిద్ధ మనస్సు కలిగి ఉండాలి ప్రభా. ఎక్కడ అతని అనాలోచనగా ఉండకుండా, అశ్రద్ధగా ఉండకుండా అయ్యా, ఎటువంటి శాపానికి పాపానికి పడిపోకుండా వెలుగు సంబంధులుగాను చీకటి ప్రతి ఒక్క అంధకార దురాత్మ శక్తులు ప్రతి ఒక్క కుటుంబాన్ని విడిచిపోతూ ప్రభా నీ సన్నిధి యొక్క ప్రత్యక్షతలో ప్రతి ఒక్క బిడ్డ ఉండాలి ప్రభా. ప్రతి ఒక్కరు నాయన సన్నిధిలో నీతిమంతులుగా తీర్చబడాలి ప్రభా. ఆ నీతి మనుష్య నీతి కాదు కానీ దైవికమైన నీతితో ప్రతి ఒక్క బిడ్డ అలంకరింపబడాలి, ప్రతి ఒక్క బిడ్డ సిద్ధపడాలి, ప్రతి ఒక్క హృదయంలోనికి అంతరంగంలోనికి నీవు రండి ప్రభా. నీ స్తోత్రము తండ్రి నాయన. అయ్యా, పై భక్తి, పై స్తుతి ఆరాధనలు పైనే ప్రార్థనలు కాకుండా, పెదవులతోనే కాకుండా అంతరంగముతో వాక్యములు అనే హృదయం అనే పలక మీద భద్రపరుచుకుంటూ అది ఎప్పటికప్పుడు మేము గుర్తు చేసుకోవడానికి, ఎప్పటికప్పుడు దాన్ని ధ్యానం చేసుకోవడానికి నువ్వు కృప చూపించాయి. ఈ రాత్రి కాసిన సేవకులు తండ్రి సిద్ధము చేసి ఇచ్చిన జీవాహారాన్ని బట్టి వందనాలు ప్రభా. అయ్యా, ఈ మనుషులు తన లోక సంబంధమైన ఆహారము కొరకు ప్రయాసపడతారు తండ్రి. ఈ జీవాహారం నీ వాక్యము కొరకు ప్రయాసపడి ప్రభా నీ సన్నిధిలో సిద్ధము చేసి ప్రభా మాకు వడ్డించిన ఈ జీవాహారాన్ని బట్టి వందనాలు. ఈ జీవాహారం ద్వారా మేము జీవింప చేయడానికి తండ్రి, మా జీవితాల్లో ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకోవడానికి, ఆ పని సంబంధమైన తండ్రి నా సన్నిధిలో ఉండడానికి మమ్మల్ని మేము సిద్ధము చేసుకోవడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ రాత్రి కాసిన ఎవరైతే కష్టము, బాధ, శ్రమ, కన్నీరు, దుఃఖములో అయ్యా ఇదిగో తన సమస్యల మధ్యలో తన గత నెలలు నడిచారేమో ప్రభా, ఏ నూతన మాసంలో ఈ 11వ నెలలో తన్ని విడుదల చేస్తున్నందుకు వందనాలు. నీ రెక్కల నీళ్ళలో ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ఉండడానికి సహాయం దయచే ప్రభా. ఎవరైతే తండ్రి నాన్న దేవా తన వారిని పోగొట్టుకుని ఉన్నారో వారి కుటుంబాల్లో తండ్రి నెమ్మది దయచే ప్రభా. నీ స్తోత్రాలు. ఆదరించని ఆదరణకర్తగా ఆదరిస్తున్నందుకు వందనాలు. నీ చిత్తంలో మరి ఒక్కసారి మేమందరం కలుసుకునే వరకు మాతోటి ఉన్న స్నేహితులైన వారు, సంఘ బిడ్డలు, విశ్వాసులైన వారు, తన సేవకులైన వారు, మా కుటుంబాలు నీ చేతులకు అప్పగిస్తూ, మా గిఫ్ట్ ఆఫ్ లివింగ్ గాడ్ మినిస్ట్రీ యొక్క కుటుంబాలు నీ చేతులకు అప్పగిస్తూ అయ్యా ఎంతసేపు నువ్వు మాతో ఉండి నువ్వు మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటూ నీ చిత్తంలో మరి ఒకసారి కలుసుకునే నీ కృపాక్షేమ అందరికీ విస్తరింపజేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఘనత మహిమా ప్రభావం నీకే చెల్లిస్తూ మా ప్రభుని ప్రియరక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందరూ నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము, మమ్మల్ని శోధనలకు తక్కి నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఇప్పుడు తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును లోకంలోని సకల పరిశుద్ధులకు తోడుగా ఉండి నడిపించి దీవించి ఆస్వాదించును కాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని చిత్తమైతే ఆయన రాకడ ఆలస్యమైతే మనము మరలా మంగళవారపు బైబిల్ స్టడీలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మీకు తోడుగా ఉండి దీవించి ఆస్వాదించును కాక.